చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏం చదవండి. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. కాబట్టి మనం ఉదయకాలం ఆరాధనలో రక్షణ పొందడం గురించి చూసాం. ప్రభు మనల్ని రక్షించిన ఉద్దేశం అవన్నీ చూసాం. ఇంకా రక్షణ పొందడంతోనే దేవుడు కోరుకునేవంటే నా పిల్లలు రక్షణ పొందాలి ఇంకా చాలు అని అనుకోలే. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనుభవ జ్ఞానము? అనుభవ జ్ఞానం వల్ల మనకేమిటి ఉపయోగం? ఒక 3 వచనాలు చూసుకుందాం. 3 వచనాలు చూసుకుని బలలో ప్రవేశిస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి పోనీ ప్రభువు మనకు అనుభవ జ్ఞానం ఉండాలని కోరుతున్నాడు. మరి ఆయనకేమన్నా అనుభవ జ్ఞానం ఉందా? అసలు ఆయనకుందా? ముందు మనల్ని అడుగుతున్నాడు. సరే, ముందు ఆయనకుందా చూద్దాం రండి. యెషయా గ్రంథం ఆయనకేం అనుభవం ఉందో చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆయనకున్న అనుభవం ఏంటో చూద్దాం. చదవండి. తనకు కలిగిన వేదన చూసి నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి యేసు ప్రభు వారికి ఉన్న అనుభవ జ్ఞానం చేత అది అనేకులను నిర్దోషులుగా చేసినాడు. మనము నిర్దోషులముగా పాపం లేని వారంగా పరిశుద్ధులంగా ఎలా అయినాము? మనం ఎందుకు ఇంత అయినామంటే ఆయనకున్న అనుభవ జ్ఞానం వల్ల. కనుక మనకి ఆయనకు అనుభవ జ్ఞానం వస్తే మనము నిర్దోషులముగా తీర్చబడినాము. మరి మనకు అనుభవ జ్ఞానం వస్తే ఏమవుతుంది? వేరే వాళ్ళు నిర్దోషులుగా తీర్చబడతారు. ఆయనకున్న అనుభవ జ్ఞానం వల్ల మనము నిర్దోషులముగా తీర్చబడ్డాం. మనకు ఒకవేళ అనుభవ జ్ఞానం వస్తే వేరే వాళ్ళు నిర్దోషులుగా తీర్చబడతారు. మన ద్వారా వేరే వాళ్ళు రక్షణలోనికి వస్తారు, మారు మనసు అనుభవం పొందుతారు. మన ద్వారా ఎవరు వేరే వాళ్ళు ఎందుకు రక్షించబడట్లేదు? మనం వాక్యం చెప్పినా లేకపోతే సువార్త చెప్పినా వేరే వాళ్ళు ఎందుకు మారు మనసు పొందట్లేదు అంటే మనకు యేసు ప్రభు వారి గురించి అనుభవ జ్ఞానం లేదు. ఆయన గురించి తెలుసుకోవడం వేరే, అనుభవ జ్ఞానం వేరే. దానికి అనుభవ జ్ఞానం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. మనకు 5-6 నిమిషాల్లో ముగించేద్దాం. సరే, చూసినారా? 6 నిమిషాలు అంటే 6 నిమిషాలు టైం పెట్టినాడు అన్నమాట. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈడ మనకు సమరయ స్త్రీని గురించి సందర్భం జరుగుతూ ఉంది. సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఆమె కుండ వదిలిపెట్టి నాతో కూడా నేను చేసిన పనులన్నీ చెప్పినాడు ఆయన చూడండి అని చెప్పేసి అనేకులను పిలుచుకొని రావడానికి వెళ్ళింది అనమాట. ఆ ఊరోళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది. ఆ ఊరోళ్ళు ఏం చేశారు? ఆయన చెప్పినటువంటి మాట చూడండి. 39వ వచనం, 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ అనేకులు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను చేసినటువంటి నాకు చెప్పినాడు ఈయన గురించి చూడండి అని ఆమె చెప్పిన మాటను బట్టి ఆ ఊర్లో అనేకులు ఏం చేశారు? ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినారు. సరిపోయింది. తర్వాత చదవమ్మా. 42వ వచనం, 41వ వచనం చదవమ్మా. 41 ఆయన మాటలు. వాళ్ళు ఏం చేశారు? ప్రభు నమ్మిన వారు కొన్ని రోజులు ఆయన దగ్గర, ఆయన ప్రభు మాతో పాటే ఉండంటే ఓ 2 రోజులు ప్రభు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి వాక్యం చెప్పినాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన మాటలు విన్న తర్వాత ఇంకా అనేక మంది నమ్మి ఆ స్త్రీ, ఈ మాటలు బాగా జాగ్రత్తగా గమనించండి. ఆ స్త్రీని చూసి ఏమన్నారు? ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఇది ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆమె చెప్పలే ఈ మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు అని ఆమె చెప్పింది. వీళ్ళు ఆయనతో ఉండేసరికి వీళ్ళకి ఏం అర్థమైందంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఇది అనుభవ జ్ఞానం అంటే. వారు విన్నది తెలుసుకోవడము, వారు వ్యక్తిగతముగా తెలుసుకోవడాన్ని అనుభవ జ్ఞానము అంటారు. ఇది అవసరం మనము యేసు ప్రభు గురించి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి విని 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 ఎట్లా ఉంటుందంటే,
మాకు బైబిల్ అంతా తెలుసులేరా నాయన అన్నట్టుంటది. మనకు ఆడదాకా అయిపోతాం. బైబిల్ అంతా తెలియడం కాదు, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఆమె చెప్పిన మాటలు విన్నారు. విన్న తర్వాత వీళ్ళేమన్నారంటే, నువ్వు చెప్పిన మాటలు బట్టి కాదు, మా మట్టుకు మేము తెలుసుకొని, సహోదరి మన జీవితంలో కూడా ప్రభువు కోరుకునేది ఇదే. ఒకరు చెప్పేది కాదు. క్రైస్తవ జీవితం అనేటువంటిది మాటలతో కూడుకున్నటువంటిది కాదు, క్రియాపూర్వకమైనటువంటిది. మన మట్టుకు మనము విని చేయాల్సిందే. ఇంకొక ఉదాహరణ చూద్దాం చూడండి. దీనికంటే ఇంకా బాగా అర్థమవుద్ది. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ శిష్యులకు చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత ఏమైందో మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయము, బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినటువంటి మాట. మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయం 37వ వచనం. 35 నుంచి చదువు బదర్. మరునాడు అతను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే తన శిష్యులను చూపించినాడు. ఇదిగో ఆయనే యేసు ప్రభు, ఆయనే దేవుని గొర్రెపిల్ల అని శిష్యులకు చెప్పినాడు, ఇద్దరికి. అతడు చెప్పిన వాళ్ళు విని యేసు ప్రభు వెంబడించినారు. తర్వాత యేసు వెనుక తిరిగి చూచి ఏం వెతుకుచున్నారని అడగగా, వారు రబ్బీ అడిగిరి. చెప్పగా ఇక్కడి నుంచి బాగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. ఇక్కడ మన ఇప్పుడు మనం చూస్తున్న సంగతి ఏంటంటే, యేసు ప్రభు నడుస్తూ వెళ్తా ఉంటే యోహాను ఏం చెప్పాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అంటే వారు విన్నారు, ఆ ఇద్దరు శిష్యులు, అవునా అని. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు, వచ్చి చూడండి. వారేం చేశారు, ఆ రోజంతా ప్రభుతో గడిపారు. మనందరికి బాగా తెలుసు వాళ్ళిద్దరు ఎవరు అంటే ఆంద్రేయ, యోహాన్. మనందరికి బాగా తెలుసు. వాళ్ళు ఏం చేశారు, ఆయనతో ఆ రోజంతా గడిపినారు. ఆయనతో ఆ రోజంతా వారికి వచ్చిన అనుభవము, వారు ఎంతగా ఆయన వదిలిపెట్టలేకపోయినారనమాట. 3.5 సంవత్సరాల పాటు ఆయనతో పాటే ఉన్నారు, ఆయనతో పాటే తిరిగారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో రోజుకో కొత్త అనుభవం. ఈయన ఆంద్రేయ ఆ యేసు ప్రభుతో ఉన్న అనుభవాన్ని చూసి తన సహోదరుని పేతురుని తీసుకుని వచ్చినాడు. యోహాను యాకోబుని తీసుకుని వచ్చినాడు. తర్వాత ఫిలిప్ వచ్చినాడు. ఫిలిప్ నతనేలును తీసుకొచ్చినాడు. ఇదిగో ఈయన యేసు ప్రభు. సహోదరి, మరి మనకేం అనుభవం ఉంది? యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడ్డాం. మరి మన ద్వారా వేరే వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే, మనకు అనుభవం లేదు. 40 సంవత్సరాలు, ఇప్పుడు సూటిగా అడుగుతున్న ప్రశ్న, 40 సంవత్సరాల అనుభవం ఉన్న సంఘానికి రావాల్సిన జనాభా ఇదేనా? 40 సంవత్సరాలు అనుభవం ఉన్న సంఘం ఉండాల్సిన స్థలం ఇంతేనా? ఎంతమంది ఉండాలా? అందుకే అపోస్తల కార్యంలో ఉండవు, దేవుని వాక్యము ప్రబలమై యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరింపనారంభించెను. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానాన్ని చూసి ప్రభు అనుదినము రక్షించబడుచున్న వారిని సంఘములో చేర్చుచుండెను. చూడండి, ఈ 2 మాటలు చదువుకుని ముగించేసుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 43వ వచనం చదవండి. భయం కలిగెను మరియు జరిగిన. ఇప్పుడు నుంచి చదవండి. ఇప్పుడు నుంచి మనకు ప్రశ్న, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఇది అమ్మ తర్వాత వచ్చింది చదువమ్మా, మనకు టైం లేట్ అవుతుంది. తర్వాత వచ్చిన మరియు వారు ఏకమనస్కులై. ఇక్కడ నుండి దేవుడు మనల్ని అడిగే ప్రశ్న, మనకు ఎందుకు అనుభవ జ్ఞానం లేదంటే, మనం ఈ పని చేయట్లేదు కనుక మనకు అనుభవ జ్ఞానం లేదు అని నేను అంటాను.
వారు ఏం చేస్తున్నారు? ఏక మనస్కులైనారు. మొట్టమొదటిది వారిలో ఉన్నటువంటి సందర్భం అంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఆ సంఘ దర్శనంలో ఉన్నటువంటి వారు చేసేటువంటి పని. వారు ఏక మనస్కులైనారు. సహోదరుడా, సహోదరి, మనము ఏక మనస్కులమై ఉన్నామా? మనం అనుభవ జ్ఞానం, ఏక మనస్సు అనేటువంటిది మనకుందా? ఇంతమంది మనం ఉన్నాం. మనలో ఏక మనస్సు, ఏకాత్మయు ఉండేనని వారి గురించి వ్రాయబడింది. మనకు కూడా ప్రభు అవసరం, మనకు కూడా అనుభవం అవసరం. ఏంటంటే ఏక మనస్సు అవసరం. ప్రభువు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో వారును మనమును ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏకమవడానికి గల, ఏకమైతే ఏంటి లాభం అంటే, వారును, ప్రభు ఏమంటాడంటే నీవును నేను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నా మహిమను వారికి ఇచ్చి తిని. మనము ఏకముగా ఐక్యతతో ఉంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ప్రభు తన మహిమను మనకిచ్చేస్తాడు. ప్రభు ఒక మాట ఏమందంటే, నేను రోషముగల దేవుడను, నా ఘనతను, నా మహిమను ఒకరికి ఇచ్చేవాడను కాను అని చెప్పినటువంటి ఆ ప్రభువు తన మహిమ మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎప్పుడంటే మనము ఏకమై ఉన్నప్పుడు. మనం ఏకమై ఉంటే దేవుడి మహిమ వస్తుంది. మనకు దేవుని మహిమ రావట్లేదంటే ఏమని అర్థం? మనము ఏకముగా లేము. సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినాం. ఈ అనుభవం మనకుందా? ప్రభా, అనుభవ జ్ఞాన విషయంలో నేను వెనకబడినా అని ఒప్పుకోవాల్సిందే, తప్పదు. మనం అని ఒప్పుకోవాల్సిందే ప్రభు దగ్గర. ఎందుకంటే ఆయన అనుభవం ద్వారా మనము రక్షించబడ్డాం, మనం నిర్దోషులంగా తీర్చబడ్డాం. కానీ మనము నిర్దోషులంగా తీర్చబడడం ద్వారా మన ద్వారా అనేకులు ఎవరు రావట్లే. ఎందుకంటే మనకు అనుభవం లేదు. రక్షించబడినాను చాలు, బాప్తిసం తీసుకున్నా చాలు, మందిరంలో ఉంటున్నా చాలు, ఆది వరకే ఆగిపోతున్నాం. ఆయనతో వ్యక్తిగతంగా గడిపే అనుభవం, వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో గడిపి మోకాళ్ళ మీద నడిచే అనుభవం మనకి లేదు. మనకి లేని కారణంగానే మన ద్వారా ఎవరు మారుమనసు పొందట్లేదు. వాళ్ళు ఏమైనారు? చదవండి మమ్మల్ని కొంచెం. వారు ఏక మనస్కులై ఇది చేస్తున్నారండి. మీ దగ్గర వార కార్యక్రమాలు ఉన్నాయా? నేను అడగలేదు, అప్పుడు చెప్పలేదులే, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వార కార్యక్రమాలు ఉన్నాయా? సంతోషం. వస్తున్నారా మరి అందరూ? ఇప్పుడు ఆదివారం ఎంతమంది వచ్చారో అంతమంది వస్తున్నారా వార కార్యక్రమాలకు? మనం రావాలి వారి కార్యక్రమాలకు. తర్వాత వారు ఏక మనస్కులై దేవాలయంలో తప్పక కూడుకొనుచు. రోజు మందిరానికి వచ్చినాయంట. ఏం పని ఉంటుంది రోజు మందిరంలో? రోజు మందిరంలో ఏం పని ఉంటుంది? ఇక్కడేమో తెలుదు, కానీ కర్నూలు, యెరూషలేంలో ఆదివారం పొద్దున ఆరాధన ఉంటుంది మధ్యాహ్నం వరకు, సాయంత్రం సువార్త, రాత్రి సువార్త కూడుకుంటుంది. సోమవారం పరిచారకుల ప్రార్థన. అంటే వేరే సంఘాలకు ఆదివారం రోజు పరిచారకు వెళ్తారు కదా, వెళ్ళేవారు ముందే కూర్చుంటారు అనమాట. ఆదివారం రోజు పనిచేసే వాళ్ళు కానీ, పరిచర్యకి వెళ్ళే వాళ్ళు కానీ, బాత్రూమ్లు గడిగే వాళ్ళతో సహా ఎవరైతే పరిచారకులు ఉన్నారో సోమవారం రోజు అందరూ ప్రార్థన చేస్తారు. మంగళవారం రోజు సాయంత్రం సంఘ ప్రార్థన, బుధవారం రోజు సాయంత్రం స్త్రీల మీటింగ్, తర్వాత వేరే స్థలాల్లో 2 చోట్ల గృహ కూడికలు, గురువారం రోజు బైబిల్ స్టడీ, శుక్రవారం రోజు ఉదయకాలము, శుక్రవారం రాత్రి సువార్తలు ఉంటాయి, మళ్ళీ శుక్రవారం సాయంత్రం స్త్రీల మీటింగ్ మందిరంలోనే. తర్వాత శనివారం రోజు ఉదయకాలము 7 నుండి 1 గంటల వరకు ఉపవాస ప్రార్థన, సాయంత్రం యవనస్తుల కూడిక. ఇలా ప్రతిరోజు దేవాలయంలో కూడుకోవడమే. అది మనకు అవసరం. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. బైబిల్లో చెబుతాం మనం ఈ మాటలు. యెహోవా తన ఆలయంలో ఉన్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, తన సన్నిధిలో నిలిచి ఉండమని ప్రభు మనకు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఒకటి ఏక మనస్సులమై ఉండాలా, రెండవది ప్రతి దినము దేవాలయంలోకి వచ్చే అవకాశంలో మనం ఉండాలి. విలాప వాక్యంలో ఒక మాట ఉంది, నియామక కూటములకు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించు. చదవండి ఆ మాట, చూడండి. విలాప వాక్యంలో ఆ మాట చూసుకొని ఒక 2 వర్షాలు చూసుకొని ముగించేద్దాం. చదవండి విలాప వాక్యంలో 1వ అధ్యాయము. మొత్తం ఫస్ట్ చదువమ్మా. నియామక కూటములకు ఎవరును రారు గనుక ఇప్పుడు దీని అర్థం ఏమంటే, నియామక కూటములకు రాదు కాబట్టి పట్టణంలో ఊరు బాగలేదని అర్థం. ఇంకా దాని కింద చదువుకుంటూ పోతే, మనకు వర్షాలన్నీ చదువుకుంటూ పోతే, మీ ఊరు ఎందుకు బాగుపడట్లేదు? దేవుడు చెప్పే మాట, మీ ఊరు ఎందుకు బాగుపడట్లేదు అంటే, నియామక కూటంలోకి ఎవరు రారు, నియామక కూటంలోకి ఎవరు రాదు కాబట్టి ఊరు బాగుపడట్లేదు.
ఇప్పుడు అదే విషయాన్ని మనకు అన్వయించుకుంటే, మనము నియామక కుటుంబాలకు రెగ్యులర్ గా క్రమంగా మనం అందరం వస్తే మనం బాగుపడతాం, మన ద్వారా ఊరు బాగుపడుద్ది, ఊరు రక్షించబడుతుంది, మన ద్వారా అనేకులు నిర్దోషులుగా తీర్చబడతారు. కారణం మన ద్వారా ఎవరు నిర్దోషులుగా తీర్చబడకపోవడానికి కారణం ఏంటంటే మనకే అనుభవం లేదన్నమాట. మనకే అనుభవ జ్ఞానం లేదు. ఇంక వేరే వాళ్ళకి ఏం చెప్తాం? అనుభవ జ్ఞానము, అనుభవం అంటే ఏంటి? రండి చూడండి, మనకు ఒక మాట ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో, చూడనక్కర్లేదు చెప్పేస్తాను. వాళ్ళని ఏమన్నారంటే, యెహోషువ చనిపోయిన తర్వాత, యెహోషువ అయిపోయిన తర్వాత, మోషే యెహోషువ వాళ్ళ తరం అయిపోయిన తర్వాత, ఆ దినములలో ఆ తరం వారందరూ గతించి తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ దినములలో యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను, ఎవరు వాళ్ళు? ఎరగని తరం ఒకటి పుట్టగా. నాకు తెలిసి మనమే ఆ తరమేమో. నాకు తెలిసి భక్తి గారి సహవాసంలో మనము ఒకవేళ 4వ తరమో 5వ తరమో అయి ఉంటాం. 5వ తరం అనుకోండి, ఉదాహరణకు 5వ తరం 6వ తరం అనుకోండి. భక్తి గారి తరం వాళ్ళు ఎట్లా అంటే, మనం ఎట్లాగా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకుంటున్నామో దేవునితో అట్లా మాట్లాడినటువంటి వాళ్ళు, దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడి ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి వారు. వారి తర్వాత వాళ్ళు వారికంటే కొంచెం తక్కువ ఉన్న అనుభవం, తర్వాత నేర్చుకున్నారు కానీ తక్కువ. నెక్స్ట్ జనరేషన్ దేవునితో కాదు మనుషులతో గొడవపడడం స్టార్ట్ అయింది. తర్వాత తరము దేవుని వదిలిపెట్టేసి మనుషులు కొట్లాడడం స్టార్ట్ అయినారు. నేను యెరూషలేంలో ఒక సహోదరుని అడిగిన, ఈ గొడవలు స్టార్ట్ అయినప్పుడు, ఏమన్నా ఇట్లా కొట్లాడుతున్నారు, కనీసం మరి మనము ఇంతకాలం ఉన్నాము, మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సమస్య తీర్చడా? మనకంటే ఎక్కువ తెలుసు కదా దేవునికి, దేవుని కంటే ఎక్కువ తెలుసా మనకుంటే? ఆయన ఏమన్నాడు తెలుసా? అన్న, మీరు ప్రార్థనలో పోరాడండి, మేము బయట పోరాడతామన్నాడు. ఆయన అప్పటికి నాకంటే పెద్ద విశ్వాసం అనమాట, నాకంటే పెద్దవాడు. ఎలాగ అయిపోతున్నామంటే, ఆయనను గాని ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యమును గాని ఎరగని వారం అయిపోతున్నాం. అంటే ఎలాగంటే, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో తర్వాత ఎవరు వస్తారంటే గిద్యోను వస్తాడు. గిద్యోను గానుగ చాటున గోధుమలు దిల్లగొడతా ఉంటే ప్రభు అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, బయటికి రా, బయటకు వచ్చి అమ్మోనీయుల చేతిలో నుండి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించు అంటే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చినాడు కదా మా దేవుడు, మా పితరులు చెప్పిన వారు ఏమాయను, ఆ దేవుడు ఏడిపోయినాడు అంటే, పితరులు చెప్పిన మాటలు విన్నారు గాని ఆ దేవుని గురించి వారు వ్యక్తిగతంగా అనుభవం లేదు. మనం కూడా మందిరానికి వచ్చి వాక్యం వింటాము గాని, బైబిల్ చదువుతాము, ఇంట్లో బైబిల్ చదువుతాము గాని, ఆ వాక్య ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ జీవితము నా జీవితం ఉండట్లేదు. అందుకే ఏమంటున్నాడు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అని మనకు పేరు ఉంటుంది. కానీ ప్రభు ఏమంటాడు? మనం సువార్తల జెండలో చెప్తాం, యేసు క్రీస్తుని ఎరుగుటయే ఏంటి? యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఆయన గురించి వినడం కాదు, ఆయన గురించి వినడం కాదు, ఆయన గురించి ఎరగడం. ఎరగడానికి అంటే వినడం ద్వారా తెలుసుకుంటాం, ఎరగడం అంటే మనము వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. కాబట్టి అక్కడ ఏం చెప్పబడుతా ఉందంటే, మనకు అనుభవం అనేటువంటిది అవసరం. రెండవది చివరి చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. అది భక్తికి ఆధారమగు అనుభవ జ్ఞానము. ఎందుకు అనుభవ జ్ఞానం అవసరం అంటే, మన భక్తికి, దేవుని యందు మనం భయభక్తులు పెడతాం కదా, భక్తికి ఆధారం ఏంటంటే ఈ అనుభవ జ్ఞానము. ఈ అనుభవ జ్ఞానం మనకు ఉంది అంటే మనము భక్తి పరులము అని అర్థం. మనకు అనుభవ జ్ఞానము లేదంటే దాని అర్థం ఏమంటే మనం భక్తి పరులము కాదు, అంతే కదా. భక్తి అంటే ఏంటి? బైబిల్లో ప్రతి మాటకు అర్థం ఉంటుంది. భక్తి అంటే ఏంటంటే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనంలో, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను ఏం చేయాలి? కాపాడుకొనుటయే. కాబట్టి లోకంలో ఉన్నటువంటి అపవిత్రత, లోకంలో ఉన్నటువంటి దుష్టత్వము మనకు అంటకుండా ఎలా కాపాడుకోవాలో, ఎలా మనము లోకం నుంచి వచ్చే శోధనను ఎలా తప్పించుకోవాలో మనకు అవన్నీ తెలిసి దాని ప్రకారం ఉండటమే భక్తి. లోకంలో అంటకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవడమే భక్తి పరులుగా ఉండటం.
మరి ఆ భక్తిపరుడు ఎలా తప్పించుకోవాలి, లోకంలో ఉండే మలినము అపవిత్రత మనకు అంటకుండా ఎలా తప్పించుకోవడానికి మనకి ఎలా సాధ్యమవుతుందంటే ఈ అనుభవ జ్ఞానమే కారణం. ఈ అనుభవ జ్ఞానమే కారణం. సహోదరి, మనకి అనుభవం లేకపోతే లోకంలో ఉండి సైతాను నుంచి వచ్చే శోధనలు, శరీరం నుంచి వచ్చే శోధనలు మనం జయించలేం. సులభంగా లోకంలో పడిపోతాం, సులభంగా పాపంలో పడిపోతాం. మనం పాపంలో పడిపోవడానికి, సులభంగా పడిపోవడానికి, లోకంలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ అనుభవ జ్ఞానం లేకపోవడమే. ఈ అనుభవ జ్ఞానం మనకు లేకపోవడమే. ఈ అనుభవ జ్ఞానం మనకు అవసరమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకనే మన గురించి భక్తుడు ఏమంటాడంటే, కాలములను బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వారు ఎలా ఉన్నారు, మూల పాఠాల వల్ల ఒకటి ఫస్ట్ నుంచి నేర్పించాల్సి వస్తుంది మీకు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు అనుభవం అనేటువంటిది అవసరం. రక్షించబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే ఎన్ని సంవత్సరాల అనుభవం, రక్షించబడిన అనుభవం ఉంది. కానీ ఆ అన్ని సంవత్సరాల అనుభవం ఎందుకు ఉపయోగపడుతూ ఉంది? ఆ అన్ని సంవత్సరాల అనుభవం ద్వారా ఏమొచ్చింది? వేరే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినారా? లేకపోతే మనం పరిశుద్ధంగా పవిత్రమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? లేకపోతే సంఘంలో ఐక్యత కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవాలయంలో తప్పక కూడుకుంటున్నామా? చదవండి ఆ మాటలు మళ్ళీ తిరిగి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, వారు ఏక మనస్కులై దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటి రొట్టె విరుస్తూ దేవుని స్తుతించుచు. అది ప్రజలందరి వలన ప్రజలకు ఎందుకు వచ్చిందండి దయ వాళ్ళ మీద? ప్రజలకు ఎందుకు వచ్చింది వాళ్ళ మీద దయ? వారు ఏక మనస్కులై ఉన్నారు, దేవాలయంలో కూడుకుంటున్నారు, తర్వాత ఇంటింట రొట్టె విరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఈ 4 అంతల అనుభవం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళను చూసిన వారికి వాళ్ళ మీద దయ కలిగింది. మన మీద దయ ఎందుకు కలగట్లే అంటే ఈ 4 మనకి లేవు. ఈ 4 మన జీవితంలో, నా జీవితంలో కానీ మనందరి జీవితాల్లో లేవు గనక పక్కన వాళ్ళు మనం సువార్త చెప్పినా ఎవడు నమ్ముడు. పోనీ వాళ్ళకి ఏమన్నా మందిరానికి రమ్మన్నా ఎవడు రాడు. మన జీవితంలో ఏమాత్రం కూడా అనుభవం లేని కారణంగా, ఈ 4 అంతల అనుభవాలు మనకు లేని కారణంగా, ప్రభుత్వ వ్యక్తిగతంగా మనకు అనుభవం లేని కారణంగా ఇవన్నీ జరగడం వలన మనం అంటే ఎవరికి దయలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇంకా కొంత మనం తర్వాత చదువుకుంటూ వస్తే అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందంట. ఆ ఊర్లో ఉండే ప్రతి వానికి, ఒక్కడికి ఇద్దరికి కాదు, ప్రతి వానికి భయం. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు యెరూషలేము మందిరంలో వెళ్ళేటప్పుడు సహోదరులు రోడ్డు మీద వెళ్తా ఉంటే మామూలుగా కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదా, అల్లరి చేసేవాళ్ళు, అల్లరి పట్టించేవాళ్ళు. నేను విన్న సంగతి ఏమంటే, ఒక్కరు కూడా అమ్మాయిల జోలికి వెళ్ళేవాళ్ళు కాదంట. వాడు ఎంత అల్లరోడైనా, ఎంత రౌడీ అయినా, ఎంత గుండా అయినా అమ్మాయిల జోలికి మాత్రం పోయేతోడు కాదంట. ఏమంటే వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు రోడ్డు మీద నడుస్తూ వెళ్తా ఉంటేనే వీళ్ళ జోలికి మాత్రం పోవద్దు, వీళ్ళ జోలికి పోకూడదు అని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈనాడు ఎలా అయిపోయింది? అలాంటి పవిత్రతతో ఉన్నటువంటి మనము ఈనాడు ఏ స్థితిలోకి వచ్చినామంటే రాజీ పడిపోయేటువంటి స్థితి. మాకు తెలుసులే, మాకు అనుభవం ఉంది, ఈ మనం ఊహించుకునే స్థితిలోనికి వచ్చేస్తున్నాం. ఈ అనుభవం అనేటువంటిది మనకు ఎందుకు ఉపయోగపడాలంటే, ఇన్ని సంవత్సరాల అనుభవం ఎందుకు ఉపయోగపడాలంటే వేరే వాళ్ళను ప్రభు దగ్గరికి తీసుకొచ్చేదానికి ఉపయోగపడాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా నవిని నేనే అని వారు తెలుసుకొనున్నట్లు వారికి అనుభవం కలగజేతును ప్రభు అంటాడు. మన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి ఇవన్నీ అని మనం అనుకుంటే ప్రభు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నన్ను గురించి మీరు తెలుసుకోవాలా, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. నేను ఎంత గొప్ప ఉన్నావు వేరే వాళ్ళు చెప్పేది కాదు. వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళు చెప్తే అవునవును చాలా గొప్పడు మన ప్రభు జిందాబాద్ ఇవన్నీ కాదు, నువ్వు వ్యక్తిగతంగా అనుభవంగా తెలుసుకోవాలా. ఎందుకు ఈ కష్టం? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో సమస్య వచ్చింది. ఏంటి? యేసు ప్రభు శిష్యులను దోణి ఎక్కి అవతల పోండి అన్నాడు. ఆయన ఏం చేసినాడు? తర్వాత సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినాడు. నీళ్ళ మీద నడుస్తూ వస్తే దయ్యం అని చెప్పి అందరు భయపడినారు. పేతురు ఏమన్నాడు? ప్రభా, నువ్వే నీళ్ళ మీద నడుస్తుంది, నువ్వే అయితే నేను కూడా వస్తా రా. ప్రభు రమ్మన్నాడు. పేతురు నీళ్ళ మీద నడిచినాడు. నడిచిన తర్వాత అక్కడ మాట ఉంది, గాలిని చూసి మునిగిపోయినాడు. ప్రభు ఏమంటాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినావు అని చెప్పేసి అతన్ని లేవనెత్తుతాడు. లేపి నీళ్ళ మీద నడిచిన తర్వాత వాళ్ళు దోణిలో ఎక్కుతారు. దోణిలో ఎక్కిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది, ఆ మాట మనం అందరం కూడా తెలుసుకోవాలి. అదండి మత్తయి సువార్త 14వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త క్షమించండి, చివరి వచనం కాదు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 32, 33.
ఆ, ఉమ్, ఉమ్. అది వారికి వచ్చిన కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చిన తర్వాత దేవుడు సహాయం చేశాడు. వారు వచ్చి వారు తెలుసుకున్న అనుభవం ఏంటో అక్కడ ఉంది. వారి కష్టం రావడం ద్వారా వాళ్ళు నేర్చుకున్న పాఠం, వారు తాము అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం ఏంటి? వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. వారికి ఒకవేళ ఆ అనుభవం రాకపోతే ఆయన దేవుని కుమారుడని వారు నమ్మేవాళ్ళు కాదు, ఆయనకు మొక్కేవాళ్ళు కాదు. మన జీవితంలో ఎందుకు ఇట్లా కష్టాలు వస్తాయంటే ప్రభును కొత్తదైన నూతనమైన విధానంలో మనం తెలుసుకోవాలి. ఒక రోజుతో మనం ఎన్నిసార్లు మనం అనేక సార్లు కూడా రక్షించబడినాము, అమ్మాయి నన్ను మారుమనసు పొందిన చాలా అనే స్థితిలోనే ఉంటాము. కానీ తర్వాత రక్షించబడ్డం ఒకటే కాదు, ప్రభుతో పాటు దినదినం నడవాల, ఇంకా ముందుకు కొనసాగాల, ఈ యాత్ర ముందుకు కొనసాగాల. ఈ అనుభవంలో మనం ఉండం. అనేక సార్లు నాతో పాటు సండే స్కూల్లో వచ్చినటువంటి ఒక ఆయన ఉండాడు, ఒక అబ్బాయి. వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే అబ్బాయికి మారుమనసు లేదు, అబ్బాయికి మారుమనసు లేదు. కానీ వాళ్ళ నాన్న కూడా మందిరంలో బాగా ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా నాతో పాటు సండే స్కూల్లో ఉండాడు. సండే స్కూల్లో ఉంటే వాళ్ళ నాన్న వచ్చి నాతో ఏం చెప్పాడంటే, ఓ రోజు అబ్బా శ్రీధర్ ఇంకా చాలుగా మావాడు హెచ్ఎల్ఎంకి వచ్చినాడు, సండే స్కూల్లో ఉన్నాడు, సండే స్కూల్ అయిపోయింది, బీబీఎస్ కూడా వచ్చినాడు, బీబీఎస్లో కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, వానికి ఒకటే ఒకటి తక్కువ ఉంది. సంఘ పెద్దలకు చెప్పి వానికి బాప్తిసం ఇచ్చేస్తాను, వానికి బాప్తిసం ఇచ్చేస్తే ఇంకా అయిపోయి వాడు ఎట్టనా పోనేను. అనేక సార్లు మనం కూడా ఇట్లాగే ఉంటాం. మారుమనసు అనుభవం ఉండదు, ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందిన అనుభవం ఉండదు. కేవలం గడిచిన దినాల్లో మన యొక్క మందిరంలో మనం కనబడిన దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే రక్షించబడినాను, మనకి ఇవన్నీ ఇంకా చాలు, ఇంకా నాకు ఏం తక్కువ. మనలాంటి వాడే వాడు కూడా పరిచయుడు ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడు? నిత్య జీవానికి వారసుని కావాలా అంటే ఏమన్నాడు ప్రభు? పోయి ధర్మశాస్త్రం ఏం చెప్తాంది అంటే అన్ని చెప్పినాడు. అన్ని చెప్తే ప్రభు ఏమన్నాడు? పోయి అట్లా చేయన్నాడు. తెలియడం మాత్రం కాదు, వాక్యం విషయంలో తెలియడం మాత్రమే కాదు, వినడం కాదు, ఆ వాక్య ప్రకారము ప్రవర్తించాలి. మీరు వినివారు మాత్రమే ఉండగా ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఇండుడి. వానికి ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో ముఖం చిన్న పూసుకొని బాధపడినాడు అనమాట. ఏమని? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్న ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే వాడు ఏం చూస్తున్నాడంటే నాకు అన్ని బాగున్నాయి కదా అనుకుంటున్నాడు, కానీ అసలైంది లేదు. మనం కూడా అంతే, మార్త లాంటి వాళ్ళం విస్తారమైన పనులు పెట్టుకుంటాం. ప్రభు అన్నాడు నువ్వు విస్తారమైన పనులు ఉన్నాయి కానీ అవసరమైంది ఒకటే. ఆమె విస్తారమైన పనులు లేకుండా అవసరమైంది ఒక్కటనే పెట్టుకుంటే సరిపోయింది. ఆమె అవసరమైన దాన్ని లేకుండా అనవసరమైనది పెట్టుకుంది కాబట్టి ఆమెకు గురుగుడు, బాధ, తలకాయ నొప్పి అన్ని వచ్చినాయి అన్నమాట. యేసు ప్రభు మీదే సరిగింది, ప్రభా నీకు చింత లేదా, అసలు ఏమున్నావా స్వామి, నువ్వు ఇంత కష్టపడుతున్నా నా మీద కొంచెమన్నా దయలేదా నీకు అని. కారణం ఏమంటే అనవసరమైన పనులు పెట్టుకుంది అనమాట. మన క్రైస్తవ జీవితంలో కూడా అవసరమైనది ఒకటే, అనుభవ జ్ఞానం, ప్రభుతో పాటు ఉండే అనుభవం. ఈ ఇద్దరు శిష్యులు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో వారు ఆ యొక్క ఒక రోజు వారు ప్రభుతో గడిపేసరికి వారికి ఎంత అద్భుతంగా అయిపోయిందంటే వారి సహోదరులను తీసుకొచ్చినారు, ప్రభు కొరకు స్థిరంగా నిలబడినారు. తర్వాత యోహాను అయితే పద్మాసు ద్వీపంలో పరవాసి అయినాడు. ఆంధ్రేయ ఆ యొక్క ఇటలీ ప్రాంతము, ఈ ఇరాక్ ప్రాంతం, ఆ ప్రాంతాల్లో పరిచయం చేసినాడు. ఆ యొక్క ఎక్స్ ఆకారంలో ఉండే శిలువ మీద హతసాక్షి అయిపోయినాడు. వాళ్ళు సావడానికైనా వదిలిపెట్టలేదు కానీ, సావడానికైనా భయపడలేదు కానీ ప్రభుని మాత్రము వదిలిపెట్టలేదు. వారు కేవలం 3 సంవత్సరాల అనుభవంతో వారు యేసు ప్రభుతో తిరిగింది 3.5 సంవత్సరాలే. యేసు ప్రభుతో వారు మాట్లాడింది, తిరిగింది, ఆయనతో పాటు తినింది, అన్ని చేసింది 3.5 సంవత్సరాలే. అయినా కూడా వారి పరిచర్య దేశాలు విస్తరించింది. వారి పరిచర్య చెప్పకుండా పౌలు, యోహాను, పేతురు, యోహాన్లు ఏమన్నారంటే ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము, ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము. మీరు ఎన్నిసార్లు వద్దని చెప్పినా మేము చెప్పకుండా ఉండలేము. ఆయన గురించి మాకు చెప్పేస్తాం అంతే, వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఆయన యొక్క అనుభవంలో వారు ఉన్నారు. మరి మన అనుభవం మనం పక్కింటి వాళ్ళకే చెప్పాం, మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు మనం మారుమనసు పొందిన సంగతి. మనం మారుమనసు పొందినామా లేదా అనే సంగతి ఇంట్లో వాళ్ళకే తెలియదు. పక్కన వాళ్ళకి ఎప్పుడు చెప్పాలా? మనం చెప్తే ఎవడు పక్కన వాడు ఎందుకు నమ్మడంటే మన జీవితం ఆ విధంగా కనపడదు కాబట్టి, మన జీవితం ఆ విధంగా కనపడదు కాబట్టి. కనుక దయచేసి సోదరుడా, సోదరి, ప్రభు మనతో, నీతోనూ నాతోనూ వ్యక్తిగతంగా మాట్లాడేదేమంటే అనుభవ జ్ఞానం మనకు అవసరం. ఆ అనుభవ జ్ఞానమే ఇతరులను అనేకులను నిర్దోషులుగా చేస్తుంది. ఆ అనుభవ జ్ఞానమే మన దేవుడెవరో మనల్ని తెలుసుకునేటట్లుగా చేస్తుంది. ఆ అనుభవ జ్ఞానము ద్వారా మనం భక్తిపరులంగా ఉంటాం. భక్తిపరులంగా లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటాం.
ఈ అనుభవ జ్ఞానం మనకు అవసరం కనుక ఇలాంటి అనుభవ జ్ఞానమును ఆ దేవుడు మనందరికీ దయచేయునుగా. ప్రభు సన్నిధిలో దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకునే ముందు ప్రార్థన